అది ప్రణవం ఎవరికి అంటే ఒక్క సన్యాసికే. కాషాయ వస్త్రధారణ చేసినటువంటి సన్యాసులు ప్రణవాన్ని ఉపాసన చేస్తారు. వాళ్ళు ప్రణవాన్ని విశేషంగా ఉచ్చరిస్తారు. ప్రణవం చేత ఏమవుతుంది అంటే వైరాగ్యం కలుగుతుంది. విశేష వైరాగ్యము కలగడానికి అవకాశం కలిగినటువంటి ప్రణవోపాసనాన్ని ఒక్క సన్యాసులు చేస్తారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఓంకారాన్ని వ్రాయడం, ఎక్కడ పడితే అక్కడ ఓంకారం చదవడం కుదరదు. కానీ అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి కూడా పనికొచ్చేది ఏది అంటే శ్రీకారం. శ్రీ వ్రాయకుండా ఉండకూడదు, అసలు శ్రీ రాసి తీరుతాం. అలాగే శ్రీకి ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే అమ్మవారి పేరు చెప్పక్కర్లేదు, శ్రీ అంటే చాలు అమ్మవారే. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారిని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలిచారు. అసలు ఆడవాళ్ళు పెట్టుకోవడానికి విశేషమైనటువంటి యోగ్యమైన పేరు ఆ పేరు. శ్రీసరణి అని పిలిచారు. సరణి అంటే ప్రవాహం, శ్రీసరణి అంటే మంగళముల యొక్క ప్రవాహం, శుభ పరంపరలు. అమ్మవారి పేరు ఏమిటి అంటే శ్రీసరణి అన్నారు శంకరాచార్యుల వారు.